గురువుగారు జూన్ 2న గురుగ్రహ మార్పిడి వల్ల కుంభరాశి వారికి ఈ 6 మాసాలు ఎలా ఉండబోతుందంటారు? అలాగే వీళ్ళలో రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుందంటారు? కుంభరాశి కుంభరాశి వారికి గురుబలం ఓకే. గురుబలం కుంభరాశి వారికి పర్వాలేదండి, కొంచెం బాగానే ఉంటుంది. కాకపోతే వీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎట్లా ఉందంటే కనుక రాహు స్వస్థానంలో ఉన్నారు, ఆపోజిట్ సైన్ సింహరాశిలో కేతు ఉన్నారు, దానికి రెండో స్థానంలో శని ఉన్నాడు. ఈ ఓకే. 2-3 గ్రహాలు కూడా మారలేదు. ఓన్లీ మారిన గ్రహం ఏంటంటే వీళ్ళకి మంచి చేయడానికి గురువు ఒకటి మారాడు, శుక్రుడు కొంచెం ఉన్నారు. ఓకే. కాబట్టి ఇక వీళ్ళకి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఇప్పటివరకు కొట్లాడేసి ఇంక జీవితంలో కలవరు, ఇక విడిపోయాము అనుకున్న వాళ్ళకైతే ఒక చిన్న అవకాశం అయితే మళ్ళీ రాబోతుంది. మళ్ళీ వాళ్ళు కలుసుకునేటువంటి అవకాశం కానీ అర్థం చేసుకునే తత్వం కానీ ఏర్పడుతుంది. వీరిలో ప్రజెంట్ ఉన్న తత్వం ఎలా ఉంటుందంటే కనుక పొద్దున్నే కోపడడానికి, మధ్యాహ్నం కూర్చొని తినేదానికి అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కువ కోపం వస్తుంది, ఇరిటేషన్, కోపం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే రాహు ఉన్నాడు, రెండో స్థానంలో శని ఉన్నాడు. అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు, ఏ పని అనుకుంటే ఆ పని వెనక్కి పడుతూనే ఉంటుంది. చేయాలని ఉంటుంది కానీ చేయలేరు, వెళ్ళాలంటుంది కానీ వెళ్ళలేరు, చెప్పాలంటుంది కానీ చెప్పలేరు. బద్ధకంగా మైండ్ పనిచేయదు, డిస్టర్బెన్స్గా అయిపోయేసి వాళ్ళు మొత్తం కూడా డిస్ప్లే మైండ్ అంతా ఇదైపోద్ది అనమాట. కాబట్టి అష్టదిబ్బంది అంటారు దీన్ని. ఒక్కొక్క గ్రహం మనల్ని అష్టదిబ్బంది చేస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో ఉన్న వారికి ఏంటంటే రాహు అష్టదిబ్బంది చేసేసారు, శని అష్టదిబ్బంది చేసేసారు. ఇప్పుడు మారినటువంటి గురువులు అయితే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ రిలేషన్షిప్ కొనసాగేలా కనిపిస్తుంది. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తే రిలేషన్షిప్ కొనసాగుతుంది. ఇక భార్యాభర్తల దూరమైనా కూడా కొంచెం మాట్లాడుకుంటే కూడా ఇప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా గురుబలం కొంచెం శోభిస్తుంది. కాబట్టి వీరు ఏదైనా చదువుకునే దానికి బద్ధకంగా ఉండి చదువుకోలేకపోయినా, మర్చిపోయినా, లేకపోతే చదువు ఎగ్జామ్స్ రాయకపోయినా కూడా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ యొక్క గురువు మారిన తర్వాత జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా పాస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక కష్టపడే వారికి ప్రతిఫలం ఉంటుంది అన్నట్టుగానే వీరైన కన్స్ట్రక్షన్ రంగాన్ని, బిల్డర్స్కి కానీ, ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారందరికీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఇలానే గవర్నమెంట్ సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి బస్సులు కానీ, ట్రావెల్స్ కానీ రంగాల్లో వారికి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది గురుబలం వల్ల. నాకు వీరికి పెళ్లి అవ్వట్లేదు, ఎనై మరీ చేసుకోవాలి, వయసు అయిపోతుంది అనుకున్న వారికి జీవితంలో నిలబడాలంటే పెళ్ళి అవ్వాలి. వీళ్ళ అదృష్టం బాగాలేకపోతే కనీసం వచ్చేవాళ్ళ అదృష్టం అయినా వీరు నెక్కునే దానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పేరు బలం బట్టి కాకుండా జాతక ప్రకారంగా చూసుకొని పెళ్లి చేసుకునే యోగ్యత ఇప్పుడు కనిపిస్తుంది కుంభరాశి వారికి. ప్రయత్నం చేయాలి. ఈ జూన్ 24 తర్వాత మొత్తం మంచి ముహూర్తాలు ఉన్నాయి, మంచి సంబంధం కూడా కుదిరేటువంటి అవకాశం ఉంది. వచ్చేటువంటి వ్యక్తి వెల్ సెటిల్గా వచ్చేటువంటి అవకాశం కనుక కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పెళ్లి యోగ్యత ఉంది, చేసుకోండి. చేసుకున్న తర్వాత జీవితంలో ఎదిగేదానికి గురుబలం ఉంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. చేసే ప్రతి వ్యాపారం, ప్రతి రంగంలో కూడా ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక నవగ్రహాల చుట్టూ తిరుగుతుండాలి, నవగ్రహాల అభిషేకం చేస్తూ ఉండాలి. అలానే ఆంజనేయ స్వామి గుళ్ళో సింధూరం 1 కిలో, నువ్వుల నూనె 1 కిలో దానం ఇచ్చుకుంటూ ఉండి ఆకు పూజ కానీ చేయించుకోవాలి. గారెల దండ హనుమాన్ మందిరంలో ఇచ్చుకుంటూ ఉండాలి. ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండాలి. దత్తాత్రేయ స్వామివారి యొక్క కవచం పఠిస్తూ ఉండాలి. అలానే శివాలను అభిషేకం చేసుకుంటాలి. విష్ణుమూర్తి దగ్గర మనం ఏదన్నా నైవేద్యం పెట్టుకోవచ్చు, పట్టు వస్త్రాలు సమర్పించుకోవచ్చు. గ్రామదేవత ఆలయంలో కనుక వీరు ప్రతినిత్యం లేకపోయినా అమావాస్య ముందు, పౌర్ణమి ముందున ఒక పెద్దలిపాయి, పుట్నాల పప్పు, అటుకులు ఇవన్నీ కూడా స్వామివారి అమ్మవారికి నైవేద్యం పెడితే కనుక అదృష్టం అనేది బాగుంటుంది. ఇక వీరు తీసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే కనుక ఈ 6 మాసాలు కనుక మాసానికి ఒకసారి అయినా సరే, పక్షానికి ఒకసారి అయినా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారం ఏమిటంటే కనుక మనకి కర్పూరం బిళ్ళలు ఉంటాయి, కర్పూరం బిళ్ళలు, లవంగాలు, ఈ 2 కూడా కలిపేసి 11 తీసుకొని, గురిగింజలు 5, ఈ 3 కూడా కలిపి వైట్ వస్త్రంలో కట్టేసి తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసేసి మన ముందు వేసి కాల్చుకోవాలి. ఇది ఆది మంగళవారాలు చేసుకోవచ్చు. 15 రోజులకు ఒకసారి చేసుకున్నా కూడా ఈ రాశి వారికి కొంతమేర అదృష్టం బాగుంటుంది. నరదిష్టి, నరఘోష, శత్రుభయం లాంటి పోగా ఇక ఆరోగ్య సమస్యలు కూడా ఉంటేవారు వాడికి కూడా ఎగురు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక గురు బాగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.